హెర్నియా మీకు చాలా మందిలో ఛాతీలో నొప్పి కానీ లేకపోతే పొట్టలో నొప్పి కానీ చాలా ఎక్కువగా వస్తుంది అనుకోండి, ఎమర్జెన్సీగా అడ్మిట్ అవుతుంటారు. సో హాస్పిటల్స్కి వెళ్ళి అసలు ఎందుకు వచ్చింది అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. అండ్ డాక్టర్ సతీష్ గారు, హెర్నియా అంటే ఏంటంటే జనరల్లీ సింపుల్ అండి. హెర్నియా సింప్లిఫై చేసి చెప్తున్నా, ఒక ఆర్గాను వీక్ గా ఉన్నప్పుడు ఇంకొక ఆర్గాను లోపలికి చొచ్చుకొని పోవడం వల్ల వచ్చేదాన్ని హెర్నియా అంటాం. హెర్నియా అంటే సింపుల్. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టమక్ లోనే చూద్దాము. స్టమక్ లో ఏమవుతుంది, ఇంటెస్టైన్స్ లో స్టమక్ ఇంటెస్టైన్ వాల్స్ ఎప్పుడైతే వీక్ అయిపోతాయో అప్పుడు ఏమవుతుందంటే పక్కన ఉన్న ఆర్గాన్ లోపలికి వెళ్ళిపోతాం. సో దీన్ని ఏం చేస్తారు, జనరల్లీ హెర్నియా అంటాం. ఈ హెర్నియా అలోపతిలో మనకి ఏం చేస్తారు, యాజ్ పర్ మీకున్న సైజుని బట్టి మీకు దాన్ని ఇప్పుడు ఇట్లా ఉంది, ఒక ఆర్గాన్ లోపలికి వెళ్ళిపోయింది, ఇంకో ఆర్గాన్ దానిలోకి వెళ్ళిపోయింది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే దీన్ని కట్ చేసేసి మీకు ఏం చేస్తారు, మళ్ళీ దీనికి కుట్లేసేసి వదిలేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటాం. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే మళ్ళీ అబ్డోమెన్ పైన ప్రెషర్ పడుతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటికల్లీ మళ్ళీ ఈ మజిల్ వీక్నెస్ అనేది పోతూ మళ్ళీ హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే చాలా సార్లు కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే మళ్ళీ హెర్నియా తగ్గిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ హెర్నియాస్ అనేవి ఏరియాని బట్టి పేరు మారిపోతూ ఉంటుంది. మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో మనకి ఏం కనిపిస్తాయంటే ఛాతీలో మీకు ఈ పుట్ట రీజియన్ లో కనిపించింది అనుకోండి, దాన్ని హైటస్ హెర్నియా అంటాం, హైటల్ హెర్నియా అంటాం. అదే పుట్ట రీజియన్ లో కనిపిస్తుంది అనుకోండి, దాన్ని అబ్డోమినల్ హెర్నియా అంటాం, లేకపోతే అంబలికల్ హెర్నియా అంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజియన్ లో మీకు కనిపించింది అనుకోండి, సైడ్ కి ఈ రీజియన్ లో, దాన్ని మనం ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. సో ఏరియాని బట్టి పేరు అనేది మారిపోతుంది. సో జనరల్ మెకానిజం ఏంటంటే వీక్ గా ఉన్న దగ్గర వేరే ఆర్గాన్ చొచ్చుకొని వెళ్ళడము, దీన్ని మనం హెర్నియా అంటాం. ఇది యాక్చువల్ గా హెర్నియా అంటే. సో రీసెంట్లీ చాలా మందిలో ఏంటంటే హెర్నియా అనగానే సర్జరీకి వెళ్ళిపోతుంటారు. నా దగ్గరే హోమియోపతిలో ఈవెన్ 5 సెంటీమీటర్ అంబలికల్ హెర్నియా ఉన్న వాళ్ళకు, అబ్డోమినల్ హెర్నియా ఉన్న వాళ్ళకు వితిన్ 20 days లో అది ఏమవుతుంది అంటే, మొన్ననే వచ్చింది ఆ కేసు. ఒక ఫిమేల్ 36 years ఉన్న అమ్మాయి, తనకి అంబలికల్ హెర్నియాతో చాలా బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కాన్ చేసి చూస్తే దాంట్లో 5 సెంటీమీటర్ అంబలికల్ హెర్నియా ఉంది. సో దానికి సర్జరీ అని చెప్తే ఓన్లీ ఫర్ 20 days మెడిసిన్ ఇచ్చాను. లాస్ట్ మళ్ళీ 20 days తర్వాత రిపోర్ట్ చేసి దాంట్లో 1.5 సెంటీమీటర్స్ తగ్గింది. 5 సెంటీమీటర్స్ నుంచి 1.5 సెంటీమీటర్స్ కు 20 days లోనే తగ్గింది. ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే ఎక్కడైతే మీ మజిల్ వీక్ అయిందో, ఏదైతే ఆర్గాన్ మీకు మజిల్ వీక్ అయిందో దాన్ని స్ట్రెంథనింగ్ చేయడానికి ఇస్తున్నాము. అంటే ఏం చేస్తున్నాము ఇక్కడ, అసలు ఏం జరుగుతుంది మెకానిజం అంటే, లోపల మీకు మజిల్ వీక్నెస్ స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది, కొల్లాజన్ అనేది మీకు సబ్స్టెన్స్ తగ్గింది. కొల్లాజన్ ఎందుకు తగ్గింది, బికాస్ ఆఫ్ మీకు కొన్ని కేసెస్ లో గ్లైకేటెడ్ ప్రోటీన్ అని అంటాం. అంటే ఎప్పుడైతే మీకు ఈ గ్లైకేటెడ్ ప్రోటీన్ అనేది మీ బాడీలో ఎక్కువైపోతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ కొల్లాజన్ అనేది బ్రేక్ అవుతుంది, అంటే మజిల్ అనేది వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. ఈ కొల్లాజన్ బ్రేక్ అవడానికి గల ముఖ్య కారణము గ్లైకేటెడ్ ప్రోటీన్. అసలు గ్లైకేటెడ్ ప్రోటీన్ అంటే ఏంటి, గ్లైకేటెడ్ ప్రోటీన్ అంటే ఏంటంటే మీరు తీసుకున్న ఫుడ్ లో, మనం తీసుకున్న ఫుడ్ లో ఏదైతే ఫ్యాటీ ఫుడ్ కానీ, షుగర్ కానీ, హై గ్లూకోజ్ కానీ ఇవన్నీ కూడా మిక్సప్ అయిపోయి మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో ఏమవుతుందంటే ప్రోటీన్స్ అనేవి ఫ్యాట్ తో కంబైన్డ్ అవ్వడం వల్ల దాన్ని గ్లైకేటెడ్ ప్రోటీన్ అంటాం. లేదు మీకు గ్లూకోజ్ అనేది, మనం తీసుకున్న రైస్ తీసుకుంటాము, గ్లూకోజ్ వచ్చింది, ఆ గ్లూకోజ్ వెళ్ళి మనం తీసుకున్న ప్రోటీన్ తోటి కంబైన్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్ తిన్నారు, వైట్ ఎగ్ తిన్నారు, ప్రోటీన్ ఎక్కువైపోయింది. సో ఇట్లా మీరు తీసుకుంటున్న ప్రోటీన్ అనేది ఫుడ్ లో ఎక్కువైపోయినప్పుడు అది మీ ఫ్యాట్ తో కంబైన్ అయినప్పుడు దాన్ని మనం గ్లైకేటెడ్ ప్రోటీన్ అంటున్నాం. సో ఈ గ్లైకేటెడ్ ప్రోటీన్ అనేది అసలు ఎట్లా వస్తుంది మీ బాడీలోకి అంటే, మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ లో చాలా మంది బార్బిక్యూస్ అని చెప్పి తింటూ ఉంటారు. మీరు బీబీక్యూస్ అని చెప్పేసి మీరు బార్బిక్యూ నేషన్స్ అని చెప్పి ఎక్కడెక్కడ వెళ్ళేసి తింటూ ఉంటారు. సో అసలు ఈ గ్లైకేటెడ్ ప్రోటీన్ ఎట్లా తయారవుతుందంటే, మీరు తీసుకుంటున్న ఏదైతే ఈ ఫ్యాటీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది బాగా టెంపరేచర్ పెంచి 250 degrees అబోవ్ టెంపరేచర్ పెంచినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ అనేది మీరు తీసుకున్న ప్రోటీన్ తోటి కంబైన్ అయిపోయి ఈ గ్లైకేటెడ్ ప్రోటీన్ తయారయ్యి, ఈ గ్లైకేటెడ్ ప్రోటీన్ పోయి కొల్లాజన్ మీకు వీక్ చేస్తుంది, అంటే మజిల్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇంటర్నల్ గా ఇంత మెకానిజం జరుగుతుంది. మీరు ఏదో ఒక రోజులో మీకు ఏమంటారు హెర్నియాస్ రావట్లేదు. మీరు చాలా రోజుల నుంచి మీ బాడీని సతాయిస్తే, ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తీసుకుంటే, ఇష్టం వచ్చిన టైమింగ్స్ లో
అదంతా పోయి ఆ ఫ్యాటీ ఫుడ్ అంతా కూడా ఈ గ్లైకేటెడ్ ప్రోటీన్ లాగా తయారైపోయి అది పోయి మీ కొలాజన్ వీక్ చేస్తుంది. సో దానివల్ల మజిల్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల హెర్నియా స్టార్ట్ అవుతుంది. ఇది మీకు జరుగుతుంది. ఇది ఇక్కడే కాదండి, ఓన్లీ అబ్డామినల్ రీజియన్ లోనే లేకపోతే హైడస్ ఏరియాలో కాదండి, చాలా మందిలో బ్రెయిన్ లో కూడా అవుతుంది. బ్రెయిన్ లోకి వెళ్ళే ఆర్టరీస్ ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో ఈ ఆర్టరీస్ లో కూడా మీకు అన్యూరిజమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. అన్యూరిజం అంటే కూడా ఏం లేదు, మీకు ఆ బ్లడ్ వెజల్ ఆర్టరీస్ లో ఏమవుతుందంటే మీకు చిన్నగా ఉబ్బులాగా వస్తుంటుంది, వాపులాగా వస్తుంటుంది, దాన్ని అన్యూరిజం అంటారు. అక్కడ కూడా సేమ్ మెకానిజం జరుగుతుంది. ఇంకా కొంతమందిలో సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ అంటారు. అక్కడ కూడా మీకు రీజన్స్ ఏముంటాయి, మీరు స్కాన్ చేసి చూసి ఎంఆర్ఐలో హెర్నియేటెడ్ డిస్క్ అని చెప్పేసి చెప్తారు. హెర్నియేటెడ్ డిస్క్ అంటే ఏంటంటే అక్కడ కూడా డిస్క్ ల మధ్యలో హెర్నియా అంటే చొచ్చుకుపోయింది, పక్కన ఉన్నారు దానిలో చొచ్చుకుపోవడం వల్ల హెర్నియేటెడ్ డిస్క్ వచ్చింది, దాని వల్ల మీకు మెడ నొప్పి వచ్చింది, దాని వల్ల నడుము నొప్పి వచ్చింది, లంబార్ స్పాండిలైటిస్ వచ్చింది. అంటే హెర్నియా అనేది ఒక్క దగ్గరే కాదండి, మీకు ఎక్కడైనా కనపడవచ్చు. ఈవెన్ కిడ్నీస్ లో కూడా కనిపిస్తుంది, ఐలో కూడా ఎఫెక్ట్ కనబడుతుంది హెర్నియాస్ వల్ల. మీకు ఈవెన్ కిడ్నీస్ లో ఐస్ లోనే కాకుండా ప్యాంక్రియాస్ లో కూడా బీటా సెల్స్ అనేవి కూడా డిస్టర్బ్ అవుతుంటాయి. సో ఇన్ని ఆర్గాన్స్ లో మీకు దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో సరే, ఇప్పుడు మనకు దీంట్లో టైప్స్ చూద్దాం. మాక్సిమం ఆఫ్ ద టైప్స్ లో చాలా మంది బ్రెత్లెస్నెస్, చాలా మందిలో ఈ శ్వాస అందకపోతుంటుంది. చాలా మందిలో ఈ శ్వాస అందకపోవడము, కరెక్ట్ గా యానింగ్ అని కూడా తీసుకోలేకపోతున్నారు. అంటే బ్రీత్ అనేది కంప్లీట్ అవ్వదు వాళ్ళు. కొంతమంది వాళ్ళకు కూడా చాలా మందిలో ఏంటంటే అది రెస్పిరేటరీ ఇష్యూ అనుకుంటారు. అంటే లంగ్స్ మీరు చెస్ట్ ఎక్స్రే ఇస్తారు, అది నార్మల్ ఉంటుంది. కానీ అక్కడ మీకు ఏమవుతుందంటే హైటస్ హెర్నియా స్టార్ట్ అవుతుంది. హైటల్ హెర్నియా అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఈసోఫాగస్ అనేది స్టమక్ కి మధ్యలో మీకు ఒక అడ్డుగూడ లాగా ఉంటుంది. సో ఈ అడ్డుగూడని దాటుకొని డయాఫ్రమ్ అంటారు అడ్డుగూడ. ఆ డయాఫ్రమ్ దాటుకొని ఈ స్టమక్ అనేది మీకు చొచ్చుకొని రావడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వాప్ లాగా స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం హైటస్ హెర్నియా అంటాం. హైటల్ హెర్నియా అంటే స్టమక్ అనేది ఈసోఫాగస్ లోకి వెళ్ళడం వల్ల వచ్చేదాన్ని మనము హైటల్ హెర్నియా అంటాం. సో ఈ హైటల్ హెర్నియా రావడానికి మాక్సిమం ఆఫ్ ద రీజన్స్ ఏముంటాయంటే మీకు ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ సరిగా రిలీజ్ కాకపోవడము. అంటే ఇప్పుడు మీకు చూసుకుంటే బాడీలో రైట్ సైడ్ మీకు గాల్ బ్లాడర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ప్యాంక్రియాస్ ఉంటుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ అంటే డైజెషన్ ఇష్యూస్ అనేవి, మీకు డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి సరిగా రిలీజ్ అవ్వకపోవడం, అండ్ గాల్ బ్లాడర్ లో కూడా స్టోన్స్ లాంటి ఇష్యూస్ ఉండడం, వీటి వల్ల ఏమవుతుందంటే మీకు యాసిడ్ రిఫ్లక్స్ రావడం, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. సో దీని వల్ల కొంతమందికి ఈ రిపోర్ట్ పెయిన్స్ వస్తుంటాయి. అండ్ కొంతమందిలో స్టమక్ యాసిడ్ తగ్గిపోవడం. చాలా మందిలో ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల ఏమవుతుందంటే ఎంత మనం ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నా కానీ యాక్చువల్లీ మీకు స్టమక్ లో ఉండే యాసిడ్ తో కరిగిపోవాలి. కానీ చాలా మందిలో ఏమవుతుందంటే యాసిడ్ తగ్గిపోతుంది. యాసిడ్ తగ్గిపోవడం వల్ల జనరల్లీ pH 1 to 3 ఉంటే దాన్ని యాసిడిక్ అంటాం. మీ స్టమక్ లో యాసిడ్ అనేది సరిగా ఉండాలి, ఉంటేనే మీరు తీసుకున్న ఫుడ్ అనేది అరుగుతుంది. ఎప్పుడైతే మీ యాసిడ్ తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి హెర్నియా అనేది వీక్నెస్, ఇక్కడ మజిల్ వీక్నెస్ స్టార్ట్ అయిపోయి ఇదంతా మజిల్ స్మూత్ మజిల్ అంటాం. వీటిని ఈ లేయర్ ను మనం స్మూత్ మజిల్ అంటాం. ఎప్పుడైతే ఈ స్మూత్ మజిల్ బ్రేక్ అవుతుందో బికాస్ ఆఫ్ గ్లైకేటెడ్ ప్రోటీన్, అది ఆటోమేటికల్లీ హెర్నియా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ హైటల్ హెర్నియా. మీకు ఏం సిమ్టమ్స్ అనిపిస్తాయి జనరల్లీ? నాజియా కానీ, లేకపోతే వామిటింగ్ కానీ, బ్లోటింగ్ కానీ, కింద వెంటనే కడుపుబ్బరం కానీ, లేకపోతే చాలా మందిలో ఏమవుతుంది ఈ లెఫ్ట్ సైడ్ ఛాతీలో నొప్పి వస్తూ ఉంటది. సో దానికి మనం చాలా మంది ఏమవుతాం పానిక్ అటాక్స్ ఉంటాయి, యాంగ్జైటీ డెవలప్ అవుతూ ఉంటది. సో ఇవన్నీ హైటల్ హెర్నియాలో కనిపించే సిమ్టమ్స్ మనం. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సరే, మన డిసీజ్ ఏదో తెలిసింది. తర్వాత హోమియోపతిలో కూడా దీనికి వితౌట్ సర్జరీ మెడిసిన్స్ ఉంటాయి. మనం నేచురల్ గా మనం ఏమైనా చేసుకోవచ్చు. సో దీని మధ్యలో మనం స్టెర్నమ్ అంటామండి. మీకు ఈ మధ్యలో ఉన్నదాన్ని స్టెర్నమ్ అంటాము. ఈ చుట్టుపక్కల మీకు ఏదైతే ఉంటుందో ఈ స్టెర్నమ్ కి ఎగ్జాక్ట్లీ కింద మీ ఈ రీజియన్ లో ఇలా చేయి పెట్టి వేలుతో ఇలా మీరు ప్రెస్ చేస్తూ పైకి ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, ఈ 2 వేలు ఇట్లా పెట్టి పైకి ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఇది ఏదైతే ఉందో స్పాజం అది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇట్లా చేయడం వల్ల రోజుకు 2-3 సార్లు అయినా చేయొచ్చు. ఇట్లా 2 వైపులా మీకు ఈ స్టెర్నమ్ కింద 2 వైపులా ఇలా 2 వేలు పెట్టి మీరు ఇట్లా కొద్దిసేపు ప్రెస్ చేసి పెట్టారనుకోండి, ప్రెస్ చేసి పైకి అనాలి, ప్రెస్ చేసి ఇట్లా పైకి అనాలి. అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు అది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక రోజు అయ్యే పని కాదు. నేచురల్ గా మీరు కొన్ని రోజులు ఇట్లా చేస్తూ పోతుంటే హెర్నియాస్ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే
నార్మల్ గా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ హెర్నియా అంటే ఏం లేదండి, ఒకటి లోపలికి వెళ్ళిపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రెషర్ పడుతూ మెల్లిమెల్లిగా మీ ఆ మజిల్ అనేది నార్మల్ పొజిషన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది నేచురల్ గా మీరు చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ఏదైతే స్టెర్నమ్ అంటున్నామో దీని కింద డీప్ బ్రీత్ తీసుకోండి. సెకండ్ ఎక్సర్సైజ్, దిస్ ఇస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది మీరు ఇలా ప్రెస్ చేయడము. సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే డీప్ బ్రీత్ తీసుకుంటారో బ్రీత్ ఇన్ అండ్ ఎక్స్హేల్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, శ్వాస తీసుకోండి వదిలేయండి. ఒక బాల్ తీసుకోండి, టెన్నిస్ బాల్ కావచ్చు లేకపోతే రబ్బర్ బాల్ కావచ్చు, ఏదైనా బాల్, మీరు ఇట్లా కిందికి అంటూ పడుకోండి, హ్యాపీగా బెడ్ లో పడుకోండి, రెండు కాళ్ళు ఇలా పెట్టేసుకోండి పడుకొని, దెన్ బాల్ ఇలా అంటూ ఉండండి, కిందికి అంటూ ఉండండి, శ్వాస తీసుకొని వదిలేసి బాల్ ఇలా 3 సార్లు 4 సార్లు కిందికి ప్రెషర్ పెడుతూ అంటూ ఉండండి. అప్పుడు కూడా మీకు స్పాజం అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అక్కడ ఏదైతే స్పాజం ఉంటాం జనరల్లీ, ఆ స్పాజం అనేది లూజ్ అయింది అనుకోండి, ఆటోమేటికల్లీ ఈ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న హెర్నియాస్ అనేవి మెల్లిమెల్లిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్ లో ఉంటాయి. సో దీస్ ఆర్ ద న్యాచురల్ టిప్స్. అండ్ సెకండ్ వన్, హైటల్ హెర్నియా అంటే అర్థమైంది కదా, జనరల్లీ మనకి ఈ స్టమక్ అనేది ఈసోఫాగస్ అంటే పైకి ఎగదనడం వల్ల వచ్చిందాన్ని హైటల్ హెర్నియా అంటున్నాము. అండ్ నెక్స్ట్ అబ్డామినల్ హెర్నియా అంటున్నాము. మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో హైటల్ హెర్నియా, అబ్డామినల్ హెర్నియా ఆర్ అంబలికల్ హెర్నియా అంటే ఈ పొట్ట దగ్గర బొడ్డు రీజియన్ లో వచ్చింది అనుకోండి, నారల్ రీజియన్ లో, దాన్ని అంబలికల్ హెర్నియా అంటాం. ఇక్కడ వచ్చింది అనుకోండి ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. ఈ ఇంగ్వైనల్ హెర్నియా అనేది జనరల్లీ మేల్స్ లో చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఎందుకు కనిపిస్తుంది అండ్ ఇంకొక రీజన్, మన ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ వీటి వల్లనే కాకుండా చాలా మందిలో ఏమవుతుందంటే ప్రెషర్ పెట్టడం వల్ల బాగా, ఇప్పుడు మీకు ఆల్రెడీ హెర్నియా ఉందనుకోండి, దగ్గుతూ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ వచ్చింది లేకపోతే కఫ్ ఉంది, బాగా ఓవర్ గా దగ్గడం వల్ల కూడా మీకు హెర్నియా మజిల్ వీక్నెస్ వల్ల హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఏదైనా బరువు ఊరికే బరువులు ఎత్తుతుంటారు కదా, వాళ్ళకు కూడా హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద అథ్లెట్స్ లో ఎక్కువగా మీరు ఈ జిమ్ లో వెళ్ళి బాగా మోస్తుంటారు కదా బరువులన్నీ, అట్లాంటి వాళ్ళలో కూడా హెర్నియా అనేది ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఫీమేల్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మజిల్ వీక్నెస్ వల్ల. నేచురల్ గా అయితే ఏజ్ పెరిగినప్పటికీ అంటే 3 రకాల రీజన్స్ ఉన్నాయి. జనరల్లీ గ్లైకేటెడ్ ప్రోటీన్ అంటున్నాం. అంటే గ్లైకేటెడ్ ప్రోటీన్ ఏం చేస్తుంది, మీకు జనరల్లీ ఈ కనెక్టివ్ టిష్యూను కొల్లాజన్ ను బ్రేక్ చేస్తా వస్తూ ఉంటుంది. ఈ గ్లైకేటెడ్ ప్రోటీన్ ఎట్లా వచ్చింది మన బాడీలోకి, మీరు బార్బిక్యూస్ తినడము, చాలా మంది ఏంటంటే షుగర్ ఎక్కువ తింటూ ఉంటారు. లైక్ డయాబెటీస్ పేషెంట్స్ లో చాలా మంది షుగర్ తగ్గిస్తారు, కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉంటారు. ఫ్రూట్స్ లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ కూడా డేంజరస్. ఇక్కడ మీకు 3 రీజన్స్ ఉన్నాయి ఈ గ్లైకేటెడ్ ప్రోటీన్ ఎక్కువ కావడానికి. వన్ ఆఫ్ ద రీజన్ ఏజ్ ఎక్కువ కావడము, సెకండ్ స్మోకింగ్, ఎక్కువ చైన్ స్మోకర్స్ ఉంటారు కదా, ఆ స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా మీకు ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ డయాబెటిక్, హైపర్ గ్లైసీమియా అంటాం, ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం. ఈ 3 రీజన్స్ తో వస్తుంటుంది. సో ఈ హైపర్ గ్లైసీమియా, ఇన్సులిన్ ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాక్సిమం ద కేసు లో హెర్నియాస్ వస్తుంటాయి. అండ్ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే షుగర్ తగ్గించిన ఫ్రక్టోజ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఫ్రక్టోజ్ అంటే ఫ్రూట్స్ అంటే ఏదో కాదు. ఫ్రక్టోజ్ అంటే ఈ అన్నం మానేయమన్నాడు కదా మా డాక్టర్ అని చెప్పేసి ఫ్రూట్స్ ఎక్కువ తిన్నారనుకోండి, ఫ్రక్టోజ్ ఎక్కువైపోతే దట్ ఈస్ ఆల్సో లీడ్స్ టు గ్లైకేటెడ్ ప్రోటీన్ గా తయారైపోయి మీ కొల్లాజన్ వీక్ చేస్తూ మీ మజిల్ వీక్నెస్ అవుతూ ఈ హెర్నియాస్ అనేవి వస్తుంటాయి. సో హెర్నియాస్ కి మీకు వితౌట్ సర్జరీ హోమియోపతిలో నా దగ్గర కేసులు ఉన్నాయి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిలో భయపడేది ఏంటంటే ఏదో నొప్పి వచ్చేస్తా ఉంటది, ఇంకా ఎమర్జెన్సీ, ఇంకా దానికి వేరే ఆప్షన్ ఉండదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నా దగ్గరే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి, ఒక 1 month వాడి చూడండి, మీకు స్కాన్ చేసి చూసుకుంటే ఆటోమేటికల్లీ తెలిసిపోతుంది ఎంతవరకు తగ్గింది హెర్నియాస్. ఈవెన్ కొంతమందిలో వ్యారికోసీల్స్ అని అంటాం, మగవాళ్ళలో టెస్టిస్ లో కింద ఎగ్స్ లో వ్యారికోసీల్ అనే కండిషన్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా గ్రేడ్ 1, 2, 3, 4 వరకు ఉంటుంది. సో ఈ గ్రేడ్ 1, 2, 3, 4 లో కూడా ఉన్న వాళ్ళకు కూడా వ్యారికోసిల్స్ వితౌట్ సర్జరీ ఓన్లీ మెడిసిన్స్ హోమియోపతిలో తగ్గిన వాళ్ళు చాలా కేసెస్ ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి వాడితే విత్ ఇన్ 1 month లో, మీకు ఎంత టైం కూడా అవసరం లేదు, 1 month లో మీరు మెడిసిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూస్తే ఎంతవరకు డిఫరెన్స్ వచ్చిందో మీకే అర్థమవుతుంది. అంటే వితౌట్ సర్జరీ మన హోమియోపతిలో ఇట్లాంటి ఎమర్జెన్సీ కేసెస్ కూడా తగ్గుతాయని చాలా మందికి తెలియదు. నా దగ్గర తగ్గిన కేసెస్ ఉన్నాయి, మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.